ఇట్లాంటి సినిమా 3 రకాలుగా క్రికెట్ ఆడడం కానీ, లేకపోతే రెస్లింగ్ కానీ, లేకపోతే రన్నింగ్ కానీ, ఇన్ని రకాలు చేయడం అనేది ఏ హీరో వల్ల కాదు నాకు తెలిసి టాలీవుడ్‌లో. అట్లా. అంటే ఇంకా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏ గేమ్‌కి తగ్గట్టు అలా ఆ! చేంజ్ చేశారు కదా! అవును. సో, అది చాలా కష్టం కదా! అది అది హనుమాన్ పట్టుకొని ఇట్లా వస్తున్నాడు. సేమ్ అది నిజంగా రియల్ హనుమాన్ పట్టుకున్నట్టే ఉంది అది బాడీ. నెక్స్ట్ ఇంక డాన్స్ మాత్రము ఎప్పుడు చెప్పాల్సిందే ఆ సేమ్ డాన్స్. ఎలాగైనా చేస్తాడు డాన్స్. మళ్ళా బుచ్చిబాబు కొద్దిగా ఫస్ట్ హాఫ్‌లో ఒక 10 మినిట్స్ అనేది కొద్దిగా ఎమోషనల్‌గా తీసిండు. కానీ సెకండ్ హాఫ్ కమ్‌బ్యాక్ ఇయడం అనేది వేరే లెవెల్. కమ్‌బ్యాక్ ఇయ్యడం అనేది ఒక యూత్‌కి ఒక ఇన్‌స్పిరేషన్ లాగా. ఇప్పుడు ఒలింపిక్స్‌లో మనోళ్ళు చాలా తక్కువ 1, 2 అవార్డ్స్ వస్తున్నాయి 4 ఇయర్స్‌కి. ఈ సినిమాది చూసి కొద్దిగా అవార్డ్స్ అనేది పెరగడం, ఇండియాకి కొద్దిగా పేరు రావడం అనేది తెలుస్తది ఊరి కోసం. గుర్తింపు కోసమని చెప్పేసి గుర్తింపు కోసమే. వాళ్ళ ఊరికి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఏముండవు. ఈయన ఈయన ఉండడం వల్లనే, ఈయన ఢిల్లీకెళ్ళడం వల్లనే వస్తది గుర్తింపు. గేమ్ గోల్డ్ అవార్డ్ తేవడం వల్ల.